డబ్బులు అడగడం లేదంటే నా పెద్ద మనిషి వేషం పనిచేసిందన్నమాట అని నవ్వుకుని అవ్వ పెట్టిందంతా సుష్టుగా పొంచేసి, అవ్వ పెరట్లోకి పోయి చేయి కడుపుని వస్తాను అడ్డు లేవపోయాడు. ఆ వంకతో డబ్బులు ఎగ్గొట్టి బయటపడాలని మాధవుడి ఆలోచన. సరే గాని ఆ పైకండుగా అక్కడ పెట్టేసి వెళ్ళినాయన, తర్వాత డబ్బులు ఇచ్చి తీసుకుంది గాని. అదేంటమ్మా మీరు పెద్ద మనిషిని నన్ను కూడా అవమానిస్తున్నావా? ఇప్పుడేంటి, నువ్వు గడపలోకి వచ్చినప్పుడే నిన్ను అనుమానించాను. తినేసి రామాపురం వెళ్ళాలని చెప్పిన నువ్వు వచ్చిందే తూర్పు దిక్కు నుంచి, అంటే ఆ రామాపురం వైపు నుంచే. నువ్వు ఎంత పెద్ద మనిషి వేషం ధరించినప్పటికీ తిండి దగ్గర వరద బాధితుడిలా ఎగబడి తిన్న నీ తీరును చూస్తేనే అర్థమైంది నీ వేషానికి స్వభావానికి